తర్వాత చెప్పుకున్నాం. అన్ని జనులు ఎలా ప్రయత్నించున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచుచున్నవి. భూరాజులు యువకులు ఆయన శక్తులకి విరోధంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయించున్నారు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తరలింపచేయను. కట్టడను వివరించదను, యెహోవా నాకు ఎలాగూ సెలవించాను, నీవు నా కుమారుడు, నేను నిన్ను కలిగి ఉన్నాను. ఇనుప దండంతో నువ్వు వారిని నలగొట్టదు, కుండలు పొగలు కొట్టినట్టు వారిని మొక్క చక్రంగా మొదలు కొట్టదు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించడి, గడగడ వణుకుచూ సంతోషించడి. కుమారుడు పెట్టుకుని కోపించుడు, అప్పుడు మీరు ఆయన ప్రార్థన చేసుకోవచ్చు. కూర్చోండి. ఈ యొక్క ఆదివారం ప్రభు తండ్రి నీ ప్రియమిట్లతో నీ లేఖనాలతో సహవాసం చేయడానికి ఈ రాజుని సంకల్పించాను. ఈ మాటల్ని ఈ సంకల్పాన్ని నేను ధ్యానం చేసుకుంటాను. ఇది కనపరిచినట్టుగా మీరు మాకు ఆలోచన సహాయం చేయాలి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తన గ్రంథం. ఈ కీర్తనలో 2వ కీర్తన మనం చూసినట్లయితే సుమారుగా యేసుప్రభు వారు చనిపోకుండా పుట్టకముందు పుట్టించారు. యేసుప్రభు వారు పుట్టకముందు సుమారుగా 1000 సంవత్సరాల క్రితం ఈ కీర్తన రాయబడింది. యేసుప్రభు వారు పుట్టి చనిపోయి తిరిగి లేచి చాలా కార్యాలు జరిగి ఇప్పుడు ఇది ఎన్నో సంవత్సరాలకి 2000 సంవత్సరాలు 2025 సంవత్సరాలు అంటే సుమారుగా 3000 సంవత్సరాల క్రితం ఈ కీర్తనలు రాయబడి ఉన్నాయి. వాస్తవానికి మన జీవితం ప్రస్తుతం మనం చూసినట్టు ఒక 50 సంవత్సరాలు కదా. 50 సంవత్సరాలు మనం చూసినట్లయితే ఈ 3000 సంవత్సరాలని 50 సంవత్సరాలని మన రేషియోకి తీసుకుంటే సుమారుగా ఎన్ని ఉండొచ్చు? 3000 డివైడెడ్ బై 50 కదా. మనం ఒక 0 తీసిస్తే ఏమంటాయి మనకి? 300 ప్లస్ 5 ఇంటూ డివైడ్ చేస్తాము. 300 డివైడెడ్ బై 5 డివైడ్ చేస్తే 5 6 కదా. సుమారు ఎంత మనకి? 60. ఒక 60 జనరేషన్స్ దాటిపోయి. ఎందుకు మీకు ఈ కాల పట్టికని చెప్తానంటే, క్రైస్తవులను మనం దేవుని ఆరాధించడానికి మనం ఎక్కువ ఏం కోరుకుంటామంటే, ప్రస్తుత కాలానికి దేవుడు నాకేం చేస్తున్నాడు, నాకేమి ఉన్నాడు, నన్ను ఎలాగ ఆదరిస్తున్నాడు, నన్ను ఎలా చూసుకుంటాడు, నా మనసులో తక్కువ ఎప్పుడు పోతుంది, ఆయన మాట ఏం ఆదరిస్తుందని మనం చూస్తుంటాము. మంచిదే. కానీ దేవుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి తన కార్యం కొరకు ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. ఫైనల్గా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం నుంచి మనం ఆదాము నుంచి గమనించినట్లయితే, మోషే అబ్రహాం నుంచి గమనించినట్లయితే సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి దేవుడు తన చిత్తాన్ని, తన యొక్క ఇష్టాన్ని, తన కార్యాన్ని భూమి మీద జరిపించుకుని వస్తున్నాడు. జరుగుతూ ఉంది. చివరికి అది ఫినిష్ చేస్తాడు. చాలాసార్లు మనకేమంటే ఆయన చిత్తం గురించి, ఆయన యొక్క ఇష్టం గురించి, ఆయన కార్యాల గురించి మనకి ఎక్కువ పడుతుంది. కానీ ప్రస్తుతం ఆయన మనకి ఏమై ఉండడం చాలా ఇంపార్టెంట్. అదే ఈ 50 సంవత్సరాల బ్రతుకులో నేను తెల్లవారేసి నేను పుట్టిన దగ్గర నుంచి నేను ప్రయాణం చేస్తుంటే నా ప్రభువును ఆదరిస్తే బాగుండు, దాన్ని బట్టి ఆయన ఆనందిద్దాం, ఆయన సాయం చేస్తే బాగుండు, మా సహాయకుడు అని చెప్పి వృత్తి మన ఆలోచన చేద్దాం అని మనసులో కనిపిస్తుంటాం.
కానీ చాలా సంవత్సరాల నుంచి దేవుడు తన సంకల్పాన్ని మనం తెలియజేసుకుంటూ వచ్చాడు. ఈ విషయాలు కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. కొంతవరకు ప్రస్తుత సమకాలీన మన కాలం బట్టి పక్కన పెట్టి 3000 సంవత్సరాల క్రితం దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తవెత్తులతో ప్రయత్నించారు. నిజమే మనకి బాధలు ఉన్నాయి, నిజమే మనకి ఆశలు ఉన్నాయి, మనకి ఆకాంక్షలు ఉన్నాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టి దేవుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, మనకి ఏం అర్థమైంది, అర్థమైన దాన్ని బట్టి మనం ఎలా దేవునికి ఆరాధన చేస్తామన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఈ కీర్తనలో ఆయన అంటాడు, నన్ను నమ్మని ప్రజలు, నాతో సంబంధమైన ప్రజలు, వారి వైఖరి ఎప్పుడు ఎలా కనిపిస్తుందంటే అల్లరిగా కనిపిస్తుంది. అందుకే మొదటి ఏమంటే అన్ని జనులు ఎలా అల్లరి కూర్చున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలచున్నారు. వాళ్ళ తలంపులు, వాళ్ళ అల్లరంతా కూడా వ్యర్థమైనది, ఉపయోగం లేదు. ఎవరు అన్యులంటే అర్థం ఏంటంటే దేవునితో సంబంధం లేనివారు, దేవుని వాగ్దానాలను నమ్మని వారు, దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వారు. వారు బతుకంత ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా అల్లరి చేయడమే, దేవునికి వ్యతిరేకమైన వ్యర్థమైన ఆలోచనలు వారు కలిగి ఉండడమే. ఎప్పుడు జరిగింది ఈ విషయం? సుమారుగా యేసుప్రభు పుట్టక మునుపు 1000 సంవత్సరాలు అంటే పుట్టిన తర్వాత 3000 సంవత్సరాల గురించి క్రీస్తు పూర్వం అంటే మన టైంకి 3000 సంవత్సరాల క్రితం జరిగిన సంగతుల గురించి ఆలోచన చేస్తున్నాం. వారు ఎలా చేస్తారంటే చూడండి, వారి పాసములను మన ఎద్దులండి చూడండి, ఆ 3 వస్తూ ఉంటుంది. మనం వారి పట్లు తెంపుతుందండి, వారి పాసములను మన ఎద్దులండి పారవేయడం రండి అని చెప్పుకోవచ్చు. చెప్పుకుంటారంట రోజు వారి కట్టలు అని అర్థం కదండి. కట్టలు అంటే మనకి ఆమె కట్ట తెలుసు కదా, ఫ్రెండ్స్ తెలుసు కదా, మనకి వారు తెలుసు కదా. దేవుడు ఆకాంక్ష కూడా మానవుడికి దేవుడికి మధ్య ఆయన వాళ్ళని కడుతుంటే, ఆయన కట్ట కడుతుంటే, దేవుడితో మానవుడు సంబంధం ఏర్పరచాలని చూస్తుంటే, ఆయన మానవుడికి క్షేమం ఇవ్వాలని, మానవుని ఆస్వాదించాలని ఆయన భూమి మీద నుంచి ఆ పరలోకం నుంచి భూమి మీదకి కట్ట కడుతుంటే, ఈ భూజులు ఏం చేస్తున్నారంట, ఆ కట్ట తెచ్చేదానండి. ఆయన పరలోకం నుంచి మానవుడితో ఒక పాసం కదా, పేరు పాసం అంటారు కదా, ప్రేమ పాసం అంటారు కదా, బాండేజ్. దేవుడు మానవుడితో ఒక బాండేజ్ కలిగి ఉండాలని ఆయన ఆశపడుతుంటే, మానవుడితో ఒక థిక్కెస్ట్ బంధం ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతుంటే, భూరాజులు అనుజులు ఏం చేస్తారంటే అల్లరి చేసి వ్యర్థమైన వాటిని ఆలోచించి ఏ వెలుగు చేత నేను పరలోకం అంటే కానీ భూమి మీద కానీ మనుషులతో దేవుడు సంబంధం ఏర్పాటు చేయకూడదని చెప్పి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం మన సమస్యలు, మన బాధలు పక్కన పెడతాం. అందుకే చూడండి 3వ వచనం అంటారంటే, భూరాజులు యెహోవాకు ఆయన అభిషిక్తుడిని వినోదముగా నిలబడుచున్నారు, ఏలీకులు ఏకీభవించి ఆలోచన చేస్తున్నాడు. దావీదు మునుపు చూస్తే ఇన్ని రాజ్యాలండి ఇద్దరికి నిలిచి అమోరీయులు, ఎనీమీయులు, పెరిజీయులు, హెవీయులు, ఎత్తీయులు, ఎంతమంది అండి దేవుని రాజ్యం మీద నిలిచారు. వారి ఉద్దేశం ఒకటే, నువ్వు అబ్రహాంతో తిరిగి ఈ భూమి మీద నీతో బంధం ఏర్పాటు చేసుకుంటావా? ఏదో మంత్రం చేసి ఆదాముని నుంచి విడిపించాను, నీ మాట వినకుండా చేశాను, ఆ సంతానం అంతా కూడా నన్ను ఫాలో చేసుకున్నాను, నీకు అభివృద్ధి చూశాను, నా మానవుడు నేను పొమ్మంటున్నాడు, నేను చీ అంటున్నాడు, నువ్వేమో విడుగుక మరలా తిరిగి మనుషులతో నువ్వు బంధం ఏర్పాటు చేసుకోవాలని నువ్వు కట్టలు కడుతున్నావు, వాసం పెంచుకుంటున్నావు, అందుకని నీ అభిషక్తులను లేపుతున్నావు. రాజులు ఏలికలు ఏం చేస్తున్నారంటే ఓకే అల్లరి చేస్తున్నారు, అర్థమైన వాటిని వారు ఆలోచన చేస్తున్నారు. సో ఏమనుకుంటారంటే
ఆ ప్రయత్నంలో సక్సెస్ అయిపోయాం. విజయమైపోయింది. మనుషులు బాధలతో ఎలా చేశారంటే ప్రతి మనిషికి ఒక బాధ పెట్టి, ప్రతి మనిషికి ఒక కోరికలు పెట్టి, మనిషిని కోరికలు పుట్ట చేసి అసంతృప్తితో వారి జీవితం అంతా కూడా అసంతృప్తి, నాకు అది కావాలి జీవిస్తూ అలా చనిపోయినట్లుగా అవినీతిని ప్రేరేపించిన ఈ యుగ సంబంధమైన దేవత ఆనందిస్తున్నాడు. ఇక్కడ దేవునితో మనుషుల పని అయిపోయింది. దేవుడు మనుషులను కలవరు అని చెప్పి వారు ఎంతో చక్కగా వారు ఆనందిస్తుంటే పైనుంచి చూడండి, ఆయన దేవుడు దావీదుకి ప్రాయశ్చిత్తాన్ని కనబడుతుంది. ఆది నుంచి కూడా ఈ భూరాజులు ఏలికలు నీతో సంబంధం పెట్టుకోకుండా, వీరితో బంధం పెట్టుకోకుండా, వీళ్ళు వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ వ్యర్థమైన వాటిని చేసుకుంటూ వాళ్ళు ఎలా చేస్తున్నారో అర్థమవుతుంది కదా. కంగారు పడుతుంది. అభిషక్తులు ఆ రోజుల్లో అభిషక్తులు ఎవరంటే అబ్రహాము అంటే, తర్వాత రోజుల్లో ఎవరు దావీదు కుమారులు అభిషక్తులు అయితే, తర్వాత దావీదు సంతానం వచ్చిన ఎవరు యేసు వారు అభిషక్తులు. తర్వాత ఆయన ఎంతో మంది అభిషక్తులు శిష్యుల్ని ఆయన భూమిని పంపిస్తున్నప్పుడు ఇది కామన్ ప్లాట్ఫామ్ ఆది నుంచి కూడా జరుగుతుందో తింటే రెండో కీర్తన కొనసాగింపు జరుగుతూనే ఉంది. సో దావీదుకి వ్యతిరేకంగా ఎంతమంది వచ్చారు, సొలొమోనుకి వ్యతిరేకంగా ఎంతమంది వచ్చారు, సొలొమోను రాజులు ఎలా తయారైపోయారు. ఓకే, ఆ కట్టలు తెచ్చడానికి, ఆ పాస్సు జరగొట్టడానికి ఆది నుంచి కూడా ఓకే ఆ యొక్క అబద్ధ ప్రవర్త అపవాది ఓకే మానవుడిని తన ఇంట్లో ఎలా పెట్టుకున్నాడో చూస్తూ నాకు ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఇప్పటికీ ప్రభు చెప్తున్నాడు, దేవుడు అంటాడు కంగారు పడతా, ఎందుకంటే వీళ్ళు ప్రయత్నం చూస్తే నవ్వు వస్తుంది నాకు, నాకు నవ్వు వస్తుంది నాకు. వీళ్ళ నన్ను ఆపేది, ఈ ఏరికల నన్ను ఆపేది, ఈ రాజులను ఆపేది, ఈ మోతుబారులను ఆపేది, ఈ ధనవంతులను ఆపేది, ఈ అంతస్తులు ఉన్నవారు ఆపేది, నా బిడ్డలతో నేను సంబంధం పెట్టుకోకుండా వీళ్ళ నన్ను ఆపేది. ఆయన 5వ వర్షం అంటాడంట చూడండి, ఆయన 4వ వర్షంలో ఆకాశం దాసుడు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వాడు చూసి అభ్యసిస్తున్నాడు. ఎన్నోది అభాసతో కొన్నావు ఏంటి, నా బిడ్డలతో నీకు సంబంధం లేకుండా, నా బిడ్డలతో కలిసి ఉండకుండా మీరైనా నవ్వుతారు. మీరు ఏలికలారా, ఊరాజులారా, మీరైనా నవ్వుతారు. మీరు ఆయన ఏం చేస్తున్నాడైనా ఆకాశం దాసుడు వాడు నవ్వుతున్నాడు. ఎలా నవ్వుతున్నాడంట, ప్రభు చూసి అపహాసం చేస్తున్నాడు. మీరంతా మీ శక్తి అంతా, మీరంతా మీ బ్రతుకంత, మీరా అభిషక్తులు ఆపేది అని చెప్పి ఆకాశం ఉన్నవాడు నవ్వుతున్నాడు. ప్రభు చూసి అపహాసం చేస్తున్నాడు. అంత మాత్రం కాదు, నవ్వు అపహాసం కాదు, వీళ్ళు 5వ వస్తుకి అంటే ఆయన ఉగ్రుడై వారితో పలుకుచున్నాడు. ప్రచండ కోపం చేత వారిని తరలింప చేయదు. నేను అంటాడే చూడు, కంగారు పడద్దు. ఓకే, నేను పంపించిన అంతా కూడా ఏం చేస్తున్నారు, మీరు అమ్మాను పోస్తున్నారు, రాజ్యాన్ని ఎదుర్కొంటున్నాడు. కానీ గుర్తుపెట్టుకో, అప్పటికే ఒక 2-3 రాజుల్ని, 10 రాజుల్ని, ప్రవక్తల్ని మీరు ఆపద మాత్రాన చంపినంత మాత్రాన అక్కడ మూసుకుంటారు. ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు క్రీస్తు పుట్టక వరకు 1000 సంవత్సరాలు, సుమారుగా 1000 సంవత్సరాల క్రితం ఈ వార్త చేస్తున్నాడు. ఇదిగో రాసుకో, రైట్. నేను నా అభిషక్తిని పంపుతున్నాను. చూడండి 6వ వచనంలో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజు ఆశీర్గా చేసి ఉన్నాను. కట్టడి నేను వివరించేదాను. యెహోవా నాకు ఎలా సెలవిచ్చాను, నీవు నా కుమారుడు, నేను కని అన్నాను అని నన్ను అడుగుము. జనవరి స్వాస్థ్యము కాను, భూదిగంతం వరకు సొత్తగాను ఇచ్చేదను. ఆ రాజు గురించి వివరణ చెప్తాను. నా కుమారుడిని కన్నాను, నా అభిషక్తుని కన్నాను, నా కుమారుడు అడిగితే. చాలా మంది మనం కూడా దేవుని పిల్లలకి, కానీ మనం సంపాదించుకోలేము. ఎందుకంటే మనంతా కూడా లోకపు చూపు, మనంతా కూడా మన ఆశ చూపు, మనంతా కూడా శరీర సంబంధమైన చూపే మనంతా కూడా. అందుకే మనం దేవుని అడగలేము, ఒకే స్వాస్థాన్ని మనం సంపాదించుకోలేము. అందుకని చెప్పాడంటే క్రీస్తు పుట్టకు సుమారుగా వేసుకుంటుందని చెప్పండి. ఇదిగో ఈ పర్వతం మీద నా కుమారుని ఆశయం లేదు. ఇదిగో నేను కనిగి ఉన్నా, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను కనిగి ఉన్నా, నువ్వు నా పడుగు,
ఈ జనాల్ని స్వాస్థంగా నేను ఇస్తాను. నువ్వు ఇనపదండంతో వెళ్తావు, పాపం వెచ్చబడి ఉంది కదా. నువ్వు వచ్చిన రోజు పాపము చేయడానికి మనుషులు భయపడతారు. ఇనపదండం ఏంటి తెలుసండి? ఈరోజు అబద్ధం మనం అంటే చాలా సులువుగా ఆడేస్తున్నాం. మోసం చేయడం అంటే చాలా సులువుగా చేసేస్తున్నాం. మనసు ఒకటి లోపల ఒకటి పెట్టుకొని చక్కగా నటించేస్తున్నాం. కానీ ఒకరోజు రాబోతుంది, ఆ రోజు దేవుడు ఎన్నిపోతాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు అబద్ధం అనేది ఆలోచన రావడానికి భయం వేస్తున్నాడు. ఆయన తన కుమారుడి గురించి చెప్తున్నాడు. కుమారుడు గోపోతున్న స్వాస్థ్య గురించి చెప్తున్నాడు. కుమారుడు గోపోతున్న ఆ రాజ్య పరిపాలన గురించి అయినా చెప్తున్నాడు. చెప్పి ఆ రోజు నుంచి, ఎందుకంటే వాళ్ళ సంతానం కదా మనమందరం కదా, మన పురాతన వాళ్ళ సంతానం కదా మనమందరం. కాబట్టి అప్పుడు చెప్పింది కూడా అది వర్తిస్తుంటారు, అందరికీ వర్తిస్తుంటారు. ఆయన ఏమన్నాడంటే 10వ కాబట్టి రాజులారా వివేకులైనడి, భూపతులారా బోధనంతుడి, భయముక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడగడ వణకొచ్చు సంతోషించడి. ఆయన పాపం త్వరగా రగులుకొనెను, కుమారుని ముద్దు పెట్టుకునేది లేని ఎలా ఆయన పంపించారు. ఆయన పంపిస్తే మీరు తర్వాత ఏం చేస్తారు? మీరు ఓకే నశించదు, నాశనం దగ్గరగా ఉంది. దేవుడు కౌంట్ చేస్తున్నాడు, అన్ని జనరేషన్ కౌంట్ చేస్తున్నాడు, ప్రతి తరాన్ని కౌంట్ చేస్తున్నాడు. ఎందుకు కౌంట్ చేస్తున్నాడంటే నాశనాన్ని కౌంట్ చేస్తున్నాడు. అనుకుంటాం మన ముందంతా నశించిపోయింది కదా, వారు ఎంతమంది ప్రవక్తలు లేవు, అపాసం చేయలేదు, ఎంతమంది ఉత్తరాలు చెప్పలేదు, ఎక్కడికి పోరు వారు, ఎక్కడికి పోరు. నిత్య నాశనానికి దేవుడు వారిని భద్రపరుస్తాడు. వారు ఆయన అందరూ ఒకటి తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఆయన చేయవలసింది ఏదో ఆయన చేస్తాడు కదా. ఇది ఎప్పుడు చెప్పాడు ఆయన? యేసు ప్రభువు వారు పుట్టకమునుపు సుమారు ఇంచుమించు 960-1100 సుమారు ఈ సంవత్సరాల్లో ఈ కీర్తనలు రాయబడ్డాయి కదా. ఇది ఇలా పట్టుకొని మన అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చదువుతున్నాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం చదువుతున్నాం. జాగ్రత్తగా దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం వచ్చేసరికి 23వ వచనం నుంచి మనం చదువుదాము. 4వ అధ్యాయము. వారి విడుదల నుండి తన స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాట అన్నిటి వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొదలుపెట్టారు. నువ్వు ఆకాశమును భూమిని సముద్రము వాటిని సమస్తము కలుగు చేసిన వాడు, అన్యజనులను ఏల అల్లరి చేసేది ప్రజలెందుకు వ్యర్థం పెట్టుకుంటున్నారు? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను దురాశ లేచరి అధికారులు ఏకంగా కూడుకునేది అని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా ఆ తండ్రియు నీ సేవకుడైన దావీదు మాటలు మనకు అర్థమవుతుంది. ఫాస్ట్ కంటిన్యూ అవుతుంది, ప్రజలు కూడా కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. రైట్, దేవుడితో మానవుల కట్ట ఆ కట్ట బ్రిడ్జిని పొలగొట్టాలని మనుషులు ఇస్తున్నారు. అందుకే భూమి మీదకి వచ్చినప్పుడు యేసులో ప్రార్థన చేయమని చెప్పాడు. నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం భూమి మీద నెరవేరుడు కాక. పరలోకము ఎలాగైతే నీ చిత్తం నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేరుడు కాక. ఎందుకంటే రాజులు, అన్ని ప్రజలు, దేవుడు మనుషులతో సమాధానం కట్టకుండా ఏం చేస్తున్నారు? అల్లరి చేస్తున్నారు. తర్వాత ఈ దురాత్మలు ఏం చేస్తున్నాయంటే, ఈ యొక్క వాయుమండలంలో ఏం చేస్తున్నాడంటే ఈ ఆలోచన లేకుండా పక్కదారి పట్టించేశాడు. మీరు ఎప్పుడైనా దేవుని ప్రార్థిస్తే మీ బాధ చెప్పుకోండి దేవునితో, మీ కోరికలు చెప్పుకోండి దేవునితో, మీ ఆశ చెప్పుకోండి మీ దేవునితో, ఇవి అంటున్నారు. కానీ ఆదరించి కూడా దేవుని చిత్తం ఏమై ఉందో ఒక కొన్ని సంవత్సరాల చరిత్రతో ఒక క్రైస్తవుడు కనెక్ట్ అవుతున్న విషయాన్ని మరుగుపరిచి ఎంతసేపు మన మనసు కోరికల మీద, మన శరీర కోరికల మీద మనసు నింపునట్లుగా మన ఈ విసమాధమైన దేవత క్రీస్తు ప్రకాశం మన హృదయాలు ప్రకాశించకుండా ఆపుతుంటే
రైట్ ప్రభు అంటున్నాడు ఇంటిని ఎంతకాలము ఈ అనుచరులు అలా లేపుతారు. ఇది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు పుట్టి 33.5 సంవత్సరాలు బతికి చనిపోయిన తర్వాత సుమారుగా 40 సంవత్సరాలు అవుతుంది కదా. 40 సంవత్సరాలప్పుడు ఏం జరిగిందంటే ఎలా జరిగింది? వారు ఏం చేశారంటే చక్కగా ప్రార్థన చేశారు. దేవుడు ఏం చేశాడంటే తన మందాన్ని కంటిన్యూ చేస్తాడు. క్రీస్తులో దేవుడు ఏర్పాటు చేసిన ఆ మందాన్ని ఇంకెవరు కూడా క్రీస్తులో దేవుడు ఏర్పాటు చేసిన ఆ పాశాన్ని ఎవరు కూడా వేరుకొట్టలేరు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అందుకే దేవుడు ఏం చేశాడంటే పైనుండి ఏం చేశాడైనా ఆకాశం చూసి ఏం చేస్తాడైనా నవ్వుతున్నాడు. చేస్తాడు. ఓకే అబ్రహాంతో, డేవిడ్తో, సొలొమోనుతో, వాళ్ళ కుమారులతో ఏదో మీరు కలిపి చేశారు. వాళ్ళు కూడా 9 రోజుల తప్ప ఎవరు కూడా నాకు సంబంధం పెట్టుకోలేకపోయారు. కానీ ఇదిగో నేను నా కుమారుని నేను పంపిస్తున్నాను, ఇదిగో ఈ నా కుమారుడు, ఓకే ఈ నేను కని ఉన్నాను. సో ఈయన ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన కట్ట, దేవుడు ఈయన ద్వారా ఏర్పాటు చేసిన ఆ పాశం, ఆ బాండేజ్, రైట్? పట్టడం ఎవరుతాము చెప్పండి, పట్టడము అప్పుడు మొదలైంది. అపోస్తల కార్యాలయం మొదలైంది సుమారుగా 2020 సంవత్సరాలు అయిపోయింది సుమారుగా. ఇప్పుడు కూడా ఈ కట్టని యేసు ప్రభు ద్వారా మనకి ఏర్పాటు చేయబడిన ఈ కట్టని, ఈ పాశాన్ని విడగొట్టడానికి సాధారణుడు, మనుషులు, అనుచరులు, రైట్ అందరూ కూడా ఎక్కడికి బయట నుంచి కాదు, బయట నుంచి లోపల దురిపేయకూడదు, సంఘాలు దురిపేయకూడదు, ఉరిచారం వేసుకొని తోడిలేదో దురిపేయకూడదు. మనుషుల్ని డైవర్ట్ చేస్తున్నారు దేవుని చిత్తం నుంచి, దేవుని కట్ట నుంచి, దేవుని పాశం నుంచి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనకి ఏం చేస్తాడు? ఈ కట్ట, ఈ పాశాన్ని ఆయన ఏం చేస్తాడు? పోకుండా తన ఆత్మ చేత ఆయన బదులుపరుస్తున్నాడు. రండి, రోమిలకు రాసిన పత్రిక ఒక మాట చదివి నేను కొంచెం ముందుకెళ్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తీసుకున్నట్లయితే 8వ అధ్యాయంలో తీసుకున్నట్లయితే 8వ అధ్యాయము 35వ వచనం నుంచి దేవుడు మొత్తం అంటున్నాడు, కంగారపడదు. అనుచరులు, భూరాజులు, ఏలికలు, ప్రభుత్వాలు నాతో మీకు సంబంధం కట్ట చేయాలని చూస్తుంటారు. మీరు కంగారపడద్దు, ఎందుకంటే ఆయన మనకిస్తున్న మాట, మనకిస్తున్న వాగ్దానం, మనకిస్తున్న నిరీక్షణ, మనకిస్తున్న ప్రేమతో కూడిన వాగ్దానం. సముద్రం చూడండి 35వ వచనం, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబావువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, కొసహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబావునా? నిన్ను బట్టి దీనివల్ల నేను వదిలిపడిన వారు, వదులు సిద్ధమైన గురులమని మేము ఎంచబడిన వారు, ఆయన మనం ప్రేమించిన వారు, మనం అన్నిటికంటే అత్యంత విజయం మనం పొందుతున్నాము కదా. ఆదరించి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆదరించి కూడా దేవునితో మనకున్న కట్ట, దేవునితో మనకున్న పాశం ఆయన పెట్టుకోవటాన్ని చూస్తున్నప్పుడు యేసుక్రీస్తులో ఆ పాశాన్ని, ఆ కట్టని దేవుడు దృఢపరచాడు. అందుకే కీర్తన చెప్పాడు, ఇదిగో నీడే నేను కలిగి ఉన్నాను, నువ్వు నాకు పొందాడు, నువ్వు అడుగుము జన్మలికి స్వాస్థ్యం ఇస్తాను, నువ్వు ఎనపదానంద వేరుతావు, ఈ వ్యర్థమైన ఆలోచనలు పట్టుకుంటావు అని చెప్పి, ఓకే ఆయన యేసుక్రీస్తులో దేవుడు ఏర్పాటు చేసిన ఆ కట్ట, ఆ బ్రిడ్జ్, ఆ మార్గం మనకు అర్థమైతే యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనతో మనకి బాండేజ్, ఆ బాండేజ్ ఏమంటారంటే ఆ యొక్క అంతిమ బంధం, రైట్ అర్థమైతే మనం ఆరాధించకుండా మనం ఆయన కనపరచకుండా మనం ఉండలేము. రైట్ నిజం చెప్తారండి, ప్రభుత్వాలు ఓకే తెలియకుండానే అభిషక్తులు యుద్ధం చేస్తారు, ఆయన మనుషులతో యుద్ధం చేస్తున్నారు, ఎలాగైనా సరే మన కట్ట తెంపుదలను యుద్ధం చేస్తున్నారు, ఎలాగైనా సరే దేవునితో మనకున్న బాండేజ్ని తీసే యుద్ధం చేస్తున్నారు. కానీ ఆయన అంటాడు, ఓకే మీకు గుర్తుందా, నా నుంచి నువ్వు ఎడబాయి ఉండడం కొరకు నేను ఏం చేశానని మీకు గుర్తుందా? ఏం చేశాడంటే చూడండి, ఓకే ఆ యొక్క 36 అంటాడు, నిన్ను బట్టి దీనివల్ల మేము వదిలిపబడే వారు మొదటి సిద్ధమైన మొదటి గొర్రె ఎవరంటే ఓకే మౌనంగా
ఓకే, ఆ యొక్క నిలబడిన గొర్రెవరము యేసు ప్రభువు ఆయన అన్నాడు, ఇగో ఈ పాసం తెంపడం వారి వశం కాదు, ఈ కట్ట తెంపడం వారి వశం కాదు. అలా ఉండడం కొరకు నేను ఏం చేశానంటే, ఓకే, నేను వదిలిపడిన గొర్రె వేలే ఒక మౌనంగా ఉండి మీ కొరకు నా ప్రాణాన్ని అర్పించాను, మీ ప్రాణాన్ని అర్పించాను. మీరు పోరాడుతుంది మనుషులతో కాదు, మీరు పోరాడుతుంది శరీరంతో కాదు, మీరు పోరాడుతుంది ఆత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. ఈ పాశాన్ని, ఈ కట్టని తీయడానికి చూస్తున్న వారితో మనం పోరాడుతున్నాం. అది సాధారణమైన విషయం కాదు, రైట్? అటువంటి వారి నుంచి దేవుడు మొదటి సంబంధం ఏర్పాటు చేయడానికి, మొదలు పెట్టడానికి ఆయన ఏం చేశాడంటే తన తానే వధించుకున్నాడు. మన కోసం తన తానే మన వరకు ఏం చేశాడంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. సరే, అక్కడితో సమస్య ముగింపలేదు, అక్కడితో సమస్యను ముగించింది. కానీ ఇంకా కథ యొక్క ఎండింగ్ లేదంటే ఈ యొక్క దేవుడి యొక్క చిత్తం యొక్క సారాంశం అనేది మళ్ళీ దేవుడు ఎప్పుడు చెప్పాడు తెలిసింది, ప్రకటన గ్రంథంలో వివరించుకొని వచ్చాడు. ఎందుకంటే ఈ రెండు కింద ఏం చెప్పాడంటే, భూరాజులారా వివేకులై ఉండండి, మీరు పరిగెత్తుకొని కుమారుని ముద్దు పెట్టుకోండి, నేను ఇలా ఆయన కోపిస్తాడు అని చెప్తూ చివరిలో ఏమన్నారంటే, ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు అన్నాడు. కాబట్టి ఆయన కోపం కూడా చూడాలి కదా, ఆయన ఆశిస్తాడు. పలానా రోజు పలానా టైం పలానప్పుడు ఇదిగో ఆయన కోపం ఇలా ఉంటుంది, ఆయన ఆశించే వారికి ఇలా ఉంటుందని చెప్పి ఆయన రాసేసాడు. ఎందుకంటే దేవుడు మనతో ఏర్పాటు చేసుకున్న కట్ట, దేవుడు మనతో చేసిన పాసం ఎంత స్ట్రాంగ్, వేసుకుని ఎంత స్ట్రాంగ్ అని మనకు అర్థమైంది. ఆత్మచేత ఎలా ముద్రించాలో మనకు అర్థమైంది. ఆయన ఆరాధించకుండా మనం ఉండలేదు, ఆయన కనపరచకుండా మనం ఉండలేదు. రైట్? ఆ మాటలు కూడా చూసి మనం కొద్దిసేపు దేవుని ఆరాధించాలి. రైట్? రండి మనం ప్రకటన గ్రంథం తీద్దాం. కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత మనం దేవుని ఆరాధన చేద్దాం. రండి ప్రకటన గ్రంథం తీద్దాం. ప్రకటన గ్రంథం మనం చివరి నుంచి తీసుకొద్దాం. 19వ అధ్యాయం చెప్తాము. 19వ అధ్యాయం నుంచి మనం వద్దాం. అధ్యాయం తీసినట్లయితే 41వ వచనం నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా ఈ మాటలు బట్టి మన ప్రభు స్తుతించాలి. సత్యం మనకు అర్థమైతే, ఆ సత్యం మన హృదయంలో కార్యం చేస్తే, ఆ సత్యం ద్వారా పలికిన మాటలు దేవుడికి ఎంతో ప్రీతికరమైనవి. 47వ వచనం, మరియు పరలోకము తెరబడి ఉంటే చూస్తే, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం కనబడిన, దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును ఆయన నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించేవాడు, ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు నేను రాయబడిన ఒక నామం ఆయన కలదు, అది ఆయనే కానీ మరి ఎవరికి తెలియదు. రక్తంలో వచ్చబడిన వస్త్రం ఆయన ధరించుకున్నాడు, మరియు దేవుని వాక్యము ఆయన నామం ఆయనకి పెట్టబడి ఉన్నది అన్నాడు. అక్కడ 3 నామాల గురించి చెప్పుకుంటూ చూసారు మీరు. ఫస్ట్ నామం ఏంటంటే చూడండి, నమ్మకమైన వాడు, సత్యవంతుడు నామము గలవాడు. తర్వాత రెండో చూడండి, మనం చూసినట్టయితే రాయబడిన ఏంటది, మనం 12వ వచనంలో ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు రాయబడిన నామం ఆయనకి కాదు. తర్వాత చూడండి 13, అది ఎవరికి తెలియదు కాబట్టి అది రాయబడలేదు. 13 చూడండి, రక్తంలో రాయబడిన వస్త్రం ఆయన ధరించుకొని నేను, మరియు దేవుని వాక్యమైన నామం ఆయనకి పెట్టబడింది. సో దేవుని వాక్యము నమ్మకమైన వాడు, సత్యవంతుడైన ఆయనకి పేరు పెట్టింది. ఎవరంటే వదిలిపబడిన గొర్రెపిల్లలాగా బంధం ఏర్పాటు చేసిన వాడు, మనతో పాసం ఏర్పాటు చేసిన వాడు. ఒక మాట చెప్పాలంటే పేగు బంధం అంటారు కదా, అలాగే ఆత్మ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నవాడు కదా. పేగు బంధానికి దీనికుండా చెప్పండి, వాడు ఎంత చెడ్డోడైనా, ఇన్ని రకాలుగా తెలియ బాధ పెట్టినా, తండ్రి బాధ పెట్టినా, కుమారుడు కష్టపడుతుంటే ఈ పేగు బంధం అవుతుంది తలుపుకోతున్నాడు అని చెప్తే వినడు వాడు. కానీ బాధపడుతుంటే ఏం చేయాలి అర్థమగా తల్లిదండ్రులు ఏమవుతారు, పిచ్చిపోతారు. సరే, దేవుడు అదే పేగు బంధం.
పట్టుకోము. ఆయన మనం ఏర్పాటు చేసేసుకున్నాడు. రైట్. కాబట్టి పరలోకమందున సేనలను శుభ్రమైన తెల్లని ఆరపడలు ధరించుకొని తెల్లని గుర్రములు ఎక్కి ఆయన వెంబడించుండేది. జనములను కొట్టుడికై ఆయన నోటి నుండి వాడిగల కట్టము బయలువెళ్ళుచుంది. ఆయన ఒక ఇనుప దండంతో వారిని వేలుచు ఆయనే సర్వాధికారిలో దేవుని ప్రేక్షమైన ఉగ్రత అన్న మద్యము తోటి త్రుపను. రాజులకు రాజులను ప్రభువులకు ప్రభు నామము ఆయన వస్త్రం మీద త్వరల మీద ఆయన ఏంటన్నది రాజులకు రాజులు వరుకులు. ఈ భాషను ఏర్పరచడం ఎట్లాంటి వాడు అంటే రాజులకు రాజులు ప్రభువులు నమ్మకమైన వాడును సత్యవంతుడు. తర్వాత ఉదింపడిన గొర్రెపిల్ల రక్తంతో వాక్యమైన నామము కలిగిన వాడును రాజులకు రాజు నామం. ఈ నామం కలిగిన వాడితో దేవుడు మనకి ఏం చేశాడంటే ఒక భాషని ఏర్పాటు చేశాడు. ఆయన ఒక కట్టని ఏర్పాటు చేశాడు. ఆయన ఈ కట్టని ఎవరు తెలుస్తారు? ఈ భాషని ఎవరు వదులుతారు? ఎవరు చేయలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆయనతో పాటు మనం కలిసి ఉంటాము కదా. రండి మరొక మాట చదువుతున్నాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం తీద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం తీద్దాం. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయాన్ని మనం తీద్దాం. 11వ అధ్యాయం నేను 15వ వచనం నుంచి చదువుతాను. చెప్పండి జాగ్రత్తగా దేవుని మాటలు గమనించాలి. దేని బట్టి దేవుని ఆరాధించాలి, దేవుని ఆరాధించాలని మీకు చెప్పాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తులో ఏర్పడాల్సిన కర్త, ఆ భాష విలువ, ఆయన ప్రాణం. చాలా బలమైన భాష, చాలా బలమైన కర్త. కాబట్టి మన పొలంకి వెళ్ళిన తర్వాత ఆయన్నే మనం ఆరాధించాలి. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఆరాధించాలి, ఆయన నామాన్ని కొనియాడాలి. ఏంటి ఆయన నామం ఏంటంట? సత్యమైన, నమ్మకమైన, నామం కలిగిన వాడు, కిరీటం కలిగి తెలియని నామం కలిగిన వాడు, అంటే వాక్యమును నామం కలిగిన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామం కలిగిన వాడు. ఆయనే మనతో ఆ కట్ట ఏర్పాటు చేశాడు, మనకైనా మాసం ఏర్పాటు చేశాడు. ఆయన నామాన్ని కీర్తించాలి, ఆయన నామాన్ని రైట్. చివరికి ఒక మాట నేను చెప్తున్నాను, ముందుకెళ్దాం. చూడండి 11వ అధ్యాయంలో మనకి ఏం రాయబడిందో నేను చదువుతున్నాను. చూడండి 15వ వచనంలో 7వ దూత పౌలు పొందినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టారు. ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యం ఆయన, క్రీస్తు రాజ్యం ఆయన, ఆయన యుగముల వరకు ఏలెను. అంతటా దేవుని యొక్క సింహాసనములకు 20-40 పెద్దలు సాష్టాంగపడి దేవుడికి నమస్కారం చేసింది. వర్తమాన భూతకాలంలో ఉన్న దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. జనములు కోపం ఇచ్చినందున నీకు కోపం వచ్చును. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు, ప్రవక్తలకు, పరిశుద్ధులకును నీ నామమును భయపడిన వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమి నశింప వారిని నశింపు చేయుటకును సమయం వచ్చేదని చెప్పని. అప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడ అన్యులు ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడ చేస్తారు, భూరాజులు ఏలికలు ఎక్కడున్నారు అక్కడ. ఆయన పరలోకం ఆశురుడై ఎందుకు నవ్వాడో తెలుసా? పరలోకం ఆశురుడై ఎందుకు అపాసం చేశాడని తెలుసా? ఇదిగో ఈ రాజులో దేవుడు ఏర్పాటు చేసింది ఎలా ఉందంటే, చూడండి అక్కడ ఎంత చక్కగా రాయబడిందంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యం ఆయను, క్రీస్తు రాజ్యము రాజ్యం ఆయను, ఆయన యుగయుగం వరకు ఏలును. ఎవరు సుఖిస్తున్నారు? ఆయనే. ఈ భూమి మీద నుండి ఇదిగో మనం చూడవలసిందని, అది చూస్తే తప్ప ఈ ఆరాధన మనం పుట్టదు. యేసు ఏమో నేర్పించాడు? నీ రాజ్యం వచ్చాడు కాక, నీ చిత్తం భూమి మీద నెరవేరును కాక. ఇక్కడ ఏమని ఆరాధిస్తున్నావు? నీ రాజ్యం వచ్చింది, లేక నువ్వు యుగంలో రాజ్యం చేస్తుంటావు. అంత మాత్రంగా చూడండి ఆ 10వ వచనంలో అయితే, ఓకే, అంతర దేవుడి ఎదుట సింహాసనంలోకి 20-40 పెద్దలు సాష్టాంగపడి దేవుడు నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడిపైన ప్రభువా, సర్వాధికారి, నీవే నీ మహాబలను స్వీకరించి చేయించున్నావు కనుక మేము నీ కృతజ్ఞతలు చెల్లించామని చెప్పి 2వ కీర్తనలో చివరలో ఉన్న కదా, భూరాజులారా
వివేకం కలిగి ఉండండి. ఆయన కోపం రగులుకుంటుంది. కుమారుని త్వరగా ముద్దు పెట్టాను కదా. ఎవరైతే ముద్దు పెట్టుకోలేదో ఏమైనా చూడండి అక్కడ చూడండి 18వ వచనం. జనములు కోపగించినందున ఈ కోపం వచ్చాను, మృతులు తీర్పు పొందుటకును. ఓకే, తర్వాత ఆయన ఆశ్రయించిన వారు ధన్యులు కదా. ఎవరు ఆశ్రయించాం? మనం ఆశ్రయించాం. మన గురించి చూడండి. ఓకే, నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామం భయపడే వారికి తగిన ఫలం నుంచుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమి నశింపు చేయవారికి నశింపు చేయటకును సమయం వచ్చి చెప్పి. ఓకే, మనం ఈ కీర్తన ద్వారా నడుస్తున్నాం. మనం త్వరలో ఆ 2 కీర్తన చివరి ఉన్నాయి కదా, అవి జరగబోతున్నాయి. అందరూ ఎంతవరకు అంటే దావీదుకి ఎంతవరకు తెలుసు అంటే నేను నీ కుమారుడు కలిగి ఉన్నాను అని కదా, దాని ముందు తెలుసు ఆయనకి. ఈ కుమారుడు తెలియదు. ఈ కుమారుడు ఎప్పుడు వచ్చాడు? 2 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన. తర్వాత ఎప్పుడు జరగబోతుంది? అంతలో జరిగిపోతుంది. ఈ 2వ కీర్తనే మన టైం లైన్. 2వ కీర్తనే మన టైం లైన్. ఈ టైం లైన్ చూడకుండా ఈ 50 సంవత్సరాలే నాకు కళ్ళు లేవు, నాకు పళ్ళు లేవు, నా ముక్కు లేదు, నాకు చెవు లేదు, చెవులు కమ్మిలు లేవు, నా జోబులో పెన్ లేదు, ఇంట్లో పోవలేదు. ఇస్తాడు దేవుడు, నమ్మదగిన వాడే. కానీ ఏం ఆశిస్తాడంటే ఎంతకన్నా విలువైన ఆయన చిత్తం, ఆయన రాజ్యం కొరకు మనం చూడాలని ఆశిస్తుంటే సాతాను మనం డైవర్ట్ చేసి మన ఈది బాధలు, మన కొడుకు బాధలు, మన భూమి పడితే మన ఈ దేవుని చిత్తం కొరకు చేయకుండా చేస్తుంటే, కానీ దేవుడు ఊరుకోలేదు. తన భాషని యేసుక్రీస్తు ద్వారా మనల్ని కట్టాడు. మనం ఆలోచించగలుగుతాం, ప్రభా వాక్యమని నామం ఉంది, రక్తంలో కడగబడే వాక్యమని నామం ఉంది, రోజులు ప్రభువులు ప్రభు క్రియేటివ్ కలిగిన నామం నీకుంది, సత్యవంత నామమైన నామం నీకుంది. ఇదిగో నీ వరాన్ని స్వీకరించబోతున్నావు, నువ్వు ఏలబోతున్నావు, అప్పుడు నాకు ప్రతిఫలం ఇస్తావు, అల్లరి చేసిన తీసుకొస్తావు, ఇది ఈ నిరీక్షణ ఇచ్చావు. తండ్రి నీ వందనాలు. నాకు ఆకలైనా, నా శ్రమ అయినా, నా బాధ అయినా, ఏదైనా సరే నీతో నన్ను వేరుపరచదని నువ్వు వాగ్దానం చేశావు. అబ్బబ్బా, నా దేవాన్ని ఎంత గొప్పడో తండ్రి, ఎంత గొప్పడో ప్రభా. ఏం చెప్పమంటావు ప్రభా, ఎలా ఆరాధించమంటావు? నా గొప్పడు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం నాకు 19 అధ్యాయం కనిపిస్తుంది, 11 అధ్యాయం కనిపిస్తుంది, 6 అధ్యాయం కనిపిస్తుంది, 2వ కీర్తన చివరి భాగాలు కనిపిస్తున్నాయి, మధ్యలో కనిపిస్తుంది. ఎంత సత్యం ప్రభా నీ వాక్యం, ఎంత నమ్మకమైన ప్రభా నువ్వు. ఆహా, నీ ప్రణాళికల్లో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభా, నీ టైం లైన్లో నన్ను గుర్తించావు ప్రభా. ఎంత ధన్యుడు ప్రభా, నేను ధన్యుని చెప్పి శిరవు నుంచి ఆయన ఒక్కడమే ఆరాధన. ఒకే ఒక మాట చేసి ముగించుద్దాం. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం తీసినట్లయితే 14వ వచనం చదువుతారు కానీ 14 మరియు గ్రంథము వలె తొలగిపోయిను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములను తప్పెను. భూరాజులు గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహల్లోను బండ సందుల్లోను దాక్కుని సింహాసనాసనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడు అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? నవ్వాడు. అన్యజనులారా ఎలా చేస్తున్నారు, భూజనులారా మీరు ఎందుకు వ్యర్థమైన వాటిని, అది మనకు అనొచ్చు. ఆయన ప్రభుత్వం వెళ్తున్నవాడా, నీకు ఎందుకయ్యా ఆయనంటే కోపం అని. ఒకరోజు ఇంకో ఇలా జరుగుతుంది, నేను ఇంకోలా ఉండకపోతున్నా. ఇది నిరీక్షణతో బతకాలి. దేవుడు మనకి ఇచ్చిన 60-70 సంవత్సరాలు ఒక తుచ్చమైన నీచమైన కోరిక కోసం కాదు, ఈ నిరీక్షణ కోసం బ్రతకడమే క్రైస్తవ జీవితం. అటువంటి ప్రభుత్వం ఆయన ఏం చేసినట్టే మనల్ని పాత్రలు చేశారు. మిగతా వాళ్ళు తుచ్చమైన నీచమైన కోరికలకి వారి బ్రతుకుల్ని బానిసత్వం చేస్తుంటే మనల్ని ఇంత విలువైన నిరీక్షణకి ఆయన మనం కలిగించి మన కార్యం చేసిన దేవుడికి మనం ఎంతగానో రుణపడున్నాం. ఈ కొద్ది మాటలతో మన దేవుని మనం కనపరుద్దాం, ఆయనను స్తుతిద్దాం.